రాజశేఖర రెడ్డి పాలనలో వ్యవసాయం అంటే పండగ, కానీ జగన్ పాలనలో వ్యవసాయం అంటే దండగా అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. రైతులంటే జగన్ కు ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యక్షంగా, సీఎం జగన్ పరోక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. జగనన్న గారంటే నాకేం దేశం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈరోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా, ఇటు అధికార పక్షం నాయకుడైనా, జగనన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు. కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డ్యూయెట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా. సర్కారే మద్యం అమ్ముతుంది, వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళకి ఎంతగా అమ్ముతే అంతకే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి. వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి, వాళ్ళు మెగా డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ అమ్మితే మెగా డిఎస్సీ కొనాలి. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు.